మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నెంబర్ 1 లో ఉన్నారు. రుకో జరా సబర్ కరో. 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. మీతో ప్రాబ్లం ఇదేనయ్యా, దెంగుదామని వస్తారు, దెంగించుకుని వెళ్తారు. తెల్లారు లెగిస్తే యేసు ప్రభుని తిడతారండి ఈయన. తర్వాత ముస్లింలను తిడతారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, వందే మాత్రం కూడా రాదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నేను 100 సార్లు చెప్పాను నేను ఒక హిందువునని, కానీ మీరు నా మతం ఎందుకు మార్చాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఆస్ట్రేలియాలో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇది 30,000 రూపాయల బ్యాగ్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ బ్యాగ్ లో ఓపెన్ చేస్తే బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఏ దేవుడు అయితేనే ఉంచుకున్నాను, ఇందులో తప్పే ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బైబిల్ని అంత దారుణంగా తిట్టాల్సిన కర్మ ఏంటి? ఏమంటారు ఇప్పుడు ఎందుకనే? క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మీరు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని రాక్షసులా తయారు చేశారు. ఇదేంటా? ఓయమ్మా, ఓ నాయనా. ఇదేనా నీ మతం నీకు నేర్పింది? ఇదేనా నీకు శ్రీకృష్ణుడు నేర్పారు? నీకు ఇదేనా నీ రాముడు నేర్పారు? ఏందే ఏందే ఇదేనా నీ మతం నీకు నేర్పింది? ఇదేనా నీకు శ్రీకృష్ణుడు నేర్పారు? నీకు ఇదేనా నీ రాముడు నేర్పారు? నువ్వు ఎదవన్నారు. నీ మతం నాకు అన్నం పెట్టలే, నీ మతం నన్ను మా తమ్ముడికి చదివించలేదు, ఈ మతం నన్ను చదివించింది. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. 2026 గుర్తుపెట్టుకో, ఈ రెడ్ బుక్ లో బత్తాయిలు అందరూ ఉన్నారు. అయితే వెళ్ళి మడ్డగుడు ప్రతి ఒక్క బత్తాయికి జ్యూస్ పిండి నేను బజార్లో నించోబెట్టకపోతే నా అన్వేషణే కాదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి నువ్వు బొక్కలో ఉంటావు. అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అని చెప్పాడు. అది వింటే నాకు తెలియదు, అది విన్నాక నాకు అతి జుగుప్సాకరంగా అయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇతర మగవాళ్ళకి పుట్టారని వాళ్ళు రాశారు. అది నిజమా కాదని చాలా మంది ఫోన్ చేసి అడిగాను. ఇంకేం చెప్తాను చెప్పు. ఆ తర్వాత శివుడికి లింగం ఎలా కట్ అయింది అని చెప్పి వాటి గురించి చేసి నువ్వు చేస్తే వాళ్ళు చేస్తున్నారు. భర్తమాత అంటున్నా, భర్తమాతకి ఎంతమంది భర్తలు? నువ్వే ఏడిపిస్తావా? నువ్వే తిడతావా? ఇదేనా భారతదేశం నీకు నేర్పించింది? నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, మెదవనాయాలా. చూసావా యూజీసీ బిల్ ఏమైందో? హిందువులు కొట్టు. ఇప్పుడు ఈ బత్తాయిలు అందరూ 2 ముక్కలు అయిపోయి కొట్టుకు వస్తున్నారు బత్తాయి నా కొడుకులు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. చూసావా యూజీసీ బిల్ ఏమైందో? హిందువులు కొట్టు. ఇప్పుడు ఈ బత్తాయిలు అందరూ 2 ముక్కలు అయిపోయి కొట్టుకు వస్తున్నారు బత్తాయి నా కొడుకులు. ఏరా నీతి లేని కుక్క. దయచేసి చెప్తున్నాను, హైదరాబాద్లో 5,000 మంది బాబాలు ఉన్నారు. మీ వల్ల మాకేం ఉపయోగం చెప్పండి? 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. మీ హైదరాబాద్లో ఉన్న ఈ 5,000 బాబాల వల్ల మాకేం ఉపయోగం? ఎంత తీసుకున్నావు? హౌ మచ్? ఒక సైంటిస్ట్ కావాలి, మాకు ఒక IAS కావాలి, మాకు ఒక IPS కావాలి. మీరు వద్దు, మీరు దరిద్రగొట్టు బాబాలు మాకొద్దు. మీ అబ్బా గుడిచెట్టు నా కొడక, నక్కలు నా కొడక, గుండిసుది మూతి నా కొడకలరా. ఈ బాబాలు దరిద్రం, దేశానికి పట్టిన దరిద్రమే. మొత్తం 50 లక్షల మంది బాబాలు ఉన్నారు. ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? సంసోన్ అంటే ఎవరో తెలుసా? అదే చిన్నప్పుడు పాటలు పాడుకోండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మతం నాకు అన్నం పెట్టలేదు. ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, 30 రోజులుగా బత్తాయిలు కొట్టుకుంటున్నారా? కర్మ ఎవరిని వదలదు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. విద్వేషాలు పొద్దున్న ఇస్తే చర్చి బద్దలు కొట్టడం, మసీదుల బద్దలు కొట్టడం, ఇదే మీకు అయిపోయింది. ఇదేనా మీ బతుకులు? ఇదేనా మీ మతాలు మీకు నేర్పించినవి? వెదవన్నారా వెదవల్లారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.